సో ఈ రోజు మన మెయిన్ టాపిక్ సనాతన ధర్మం లేదా హిందూ మతానికున్న ఆధారాలు, రుజువులేమిటి అనేది కదా. అవును. అయితే టాపిక్లోకి వెళ్లే ముందు నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక విశాలమైన సముద్రం లోతును కొలవడానికి మన దగ్గర ఉన్న ఆ చిన్న 15 సెంటీమీటర్ల ప్లాస్టిక్ స్కేల్ను వాడితే ఎలా ఉంటుంది? అది అసలు లాజిక్ లేమనిష్యూ. ఆ స్కేలు ఎంత ఖచ్చితమైనదైనా సరే మహాసముద్రాన్ని కొలవడానికి వర్కౌట్ అవ్వదు. దానికి వేరే టూల్స్ కావాలి. సరిగ్గా చెప్పారు. అలాగే వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక ఆధ్యాత్మిక సత్యానికి రుజువులంటే కేవలం ఒక ల్యాబ్లో చేసే ప్రయోగాలు మాత్రమే కాదు. కరెక్ట్. ఈరోజు మన సోర్సెస్ మనకు చూపిస్తున్నది కూడా అదే. ఇది కేవలం సైన్స్ లేదా కేవలం హిస్టరీ కాదు. ఇదొక కాంబినేషన్. అవును, హిస్టరీ, ఆర్కియాలజీ, ఫిలాసఫీ, మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ మరియు మోడర్న్ సైన్స్, వీటన్నింటి కలయిక. అంటే భౌతిక ప్రపంచాన్ని కొలిచే